మ్యామ్ మీరు తెలుగులో అన్ని టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా, ఎంఏ ట్రీట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేయండి. సరే, ఎంఐ కూడా తెలుగులో చెప్పడానికి ట్రై చేస్తాను. మేనేజ్మెంట్ ఓకే మ్యామ్. ఎందుకంటే మాతృభాషలో నేర్చుకుంటే మర్చిపోయేదే లేదు. ఎంఐ మేనేజ్మెంట్ 5 స్టెప్స్లో చెప్తాను. ఫస్ట్ది డయాగ్నోసిస్. ఫస్ట్ పేషెంట్కి ఎంఐ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి, చెస్ట్ పెయిన్ అవన్నీ మీకు తెలుసు కదా. అవి రాగానే ఏంటంటే వితిన్ 10 minutes 12 lead ECG తీసి కన్ఫర్మ్ చేసుకోవాలి. దానికంటే ముందు తర్వాత అదే టైంలో ట్రోపోనిన్ లెవెల్స్ కూడా పంపించాలి. సెకండ్ వన్ ఈజ్ స్టెబిలైజేషన్. స్టెబిలైజేషన్ అంటే ఫస్ట్ పేషెంట్కి SpO2 తక్కువ ఉంటే ఫస్ట్ ఆక్సిజన్ కనెక్ట్ చేయాలి. థర్డ్ వన్ ఈజ్ పెయిన్ మేనేజ్మెంట్. చెస్ట్ పెయిన్ని తగ్గించాలి. మనకి ఇంతకుముందు నిమోనిక్ ఉండేది మోనా అని, దట్ ఈస్ మార్ఫిన్, ఆక్సిజన్, నైట్రేట్స్ అండ్ యాంటీప్లేట్లెట్స్. సో మార్ఫిన్ ఇప్పుడు కన్నా ఇంకా మంచి ఎనర్జెటిక్స్ వచ్చాయి, అవి ఇవ్వచ్చు. ఆక్సిజనేషన్. నెక్స్ట్ ఏంటంటే యాంటీకోయాగులేషన్. మనకి ఏంటంటే ఆస్పిరిన్ లోడింగ్ డోస్ ఇవ్వాలి. ఆస్పిరిన్, క్లోబిటాబ్, అటోర్వాస్టాటిన్. ఆస్పిరిన్ 325 mg, క్లోబిటాబ్ 300 mg, అటోర్వాస్టాటిన్ 80 mg. దీంట్లో ఒకటి ఉంది, పేషెంట్ ఆల్రెడీ ఆస్పిరిన్ వేసుకుంటున్నారు అనుకోండి, అప్పుడు ఓన్లీ క్లోబిటాబ్ ఇస్తే సరిపోతుంది. పేషెంట్ ఆల్రెడీ క్లోబిటాబ్ కూడా వాడుతున్నారు, అయినా చెస్ట్ పెయిన్ వచ్చింది, ఎంఐ వచ్చింది అన్నప్పుడు వీ కెన్ స్విచ్ టు ట్రాసిగ్రిల్ ఆర్ ట్రికగ్రిల్ ఆర్. ఓకే, పేషెంట్ క్లోబిటాబ్ 24 hours దాటింది వేసుకొని అంటే మనం క్లోబిటాబే కంటిన్యూ చేయాలి. ఫిఫ్త్ పాయింట్ ఈస్ రీపర్ఫ్యూజన్. పీసీఐ అంటే డోర్ టు బెలూన్ టైం షుడ్ బి లెస్ దాన్ 90 minutes. పేషెంట్ ఎర్లీగా మనకి ప్రజెంట్ అయితే వితిన్ 90 minutesలో డోర్ టు బెలూన్ అంటే డోర్ టు క్యాథ్లాబ్కి వెళ్ళి చేసే టైం లెస్ దాన్ 90 minutes వీ కెన్ డూ. లేదు మోర్ దెన్ 120 minutes లోపల వచ్చారు పేషెంట్ అంటే వీ కెన్ థ్రాంబోలైజ్. డ్రగ్ ఆఫ్ చాయిస్ ఈస్ ఆల్వేస్ టెనెక్టప్లేజ్. అట్లిప్లేజ్, రిటప్లేజ్, స్ట్రెప్టోకైనేజ్ కూడా ఇంకా వాడుతున్నాం. కానీ టెనెక్టప్లేజ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఏజ్ వైజ్ మనం ఇవ్వచ్చు అండ్ సింగిల్ డోస్ ఐవీ బోలస్ ఫాస్ట్గా అయిపోతుంది. ఇది అక్యూట్ మేనేజ్మెంట్. క్రానిక్ మేనేజ్మెంట్ అంటే మనం బీపీని, షుగర్ని, డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచడం. ఇది కాకుండా పేషెంట్ అలాంగ్ విత్ హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నారనుకోండి, ఏసీ ఇన్హిబిటార్స్, ఏఆర్ఎన్ఐస్, SGLT2 ఇన్హిబిటార్స్, డయూరిటిక్స్, బీటా బ్లాకర్స్ ఇవన్నిటితో మేనేజ్ చేయాలి. బ్రీఫ్గా ఒక్కొక్కటి మనం తర్వాత నేర్చుకోవాలి. దిస్ ఈజ్ అక్యూట్ మేనేజ్మెంట్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్.